అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఆళ్ళగడ్డలో ఉన్నాను. అఖిలప్రియ గారి ఇంట్లో. అఖిలప్రియ గారి దంపతుల ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది. బయట జనాలు చూస్తే చాలా మంది ఉన్నారు. బట్ రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. రండి మొట్టమొదటి ఇంటర్వ్యూ. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ ఇంటర్వ్యూ. సరదాగా కాసేపు వాళ్ళ దంపతుల ఇంటర్వ్యూ. రండి. భార్గవ్ అఖిల గారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొట్టమొదటిసారి మీరిద్దరూ కలిసి మీడియా ముందుకు రావడం. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వద్దన్నారు. నేను చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ భార్గవ్ గారు వన్స్ అగైన్. మీకు కూడా ఎందుకంటే మీరు చెప్పబట్టే ఒప్పుకున్నారు, లేకపోతే ఒప్పుకునేవారే కాదు. నో డౌట్ అందులో. నేను కూడా ఒప్పుకుంటానని అనుకోలేదు, బట్ లక్కీగా ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి, ఎవ్రీడే ఇంతమంది జన సందోహం? ఇంకా ఈ రోజు కొద్దిగా తగ్గింది, చాలా మందిని మాట్లాడి పంపించాము. అండ్ సాయంత్రము జనరల్ గా ఎక్కువ వస్తారు. ఓకే. మార్నింగ్ పూట అంతా కొంచెము అఫీషియల్స్ తో మాట్లాడేది, ఈ పెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు. ఈవినింగ్ మొత్తము పంచాయతీలు వస్తారు. సో నైట్ ఎంత లేట్ అయినా ఇంకా పంచాయతీలు చేసుకునే వెళ్తాం అనమాట. సో ఈవినింగ్ పూట పంచాయతీల కోసం ఎక్కువ వచ్చే వాళ్ళు వస్తారు. ఆ పంచాయతీలో ఎంతకి భార్గవ్ గారు సపోర్ట్ ఏమైనా ఇస్తారా మీకు? కొంచెం డెఫినెట్ గా అండి, సగం పంచాయతీలు ఆయనకి అప్పుడు చెప్తాము, సగం పంచాయతీలు మేము చేస్తుంటాము. అంతేనా? మొట్టమొదటిసారి మేడం ని చూసినప్పుడు రైట్ పర్సన్ నాకు అని అనిపించిన సందర్భం అని అంటే మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? రైట్ పర్సన్ అంటే ఏ కాంటెక్స్ట్ లో అంటున్నారు? మ్యారేజ్ చేసుకోవడానికి, లేకపోతే పొలిటికల్ గానో, లేకపోతే పర్ఫెక్ట్ లేడీ ఇలా ఉండాలి అసలు నా వైఫ్ అంటే అనిపించిన సందర్భం అంటే ఎప్పుడు అంటారు? అంటే రెండు వేరే వేరే అండి. ఒక సతీమణిగా చూడడానికి అనిపించకపోవడానికి ఏ కారణం లేదు చూడంగానే. రాజకీయంగా మాత్రము మామ చనిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటిసారి ఆహా ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అనిపించింది. సో ఆ రోజు వరకు ఆ సైడు నాకు ఎప్పుడు కనిపించలే. మేబీ ఆ రోజున్న వాతావరణానికి, ఆ రోజున్న సందర్భానికి బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోయేసరికి చూడలేకపోయానేమో. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత నాకు ఒక అన్ని రకాల గౌరవం పెరిగింది అఖిల గారి పైన. లేదు భూమా నాయుడు కూతురు అంటే ఓహో ఇలా ఉంటుందా అని చెప్పేసి ఆ రోజు అనిపించింది. ఆ రోజు వరకు అఖిల ప్రియ అంటే ఒక వ్యక్తిలా చూసా, కానీ మామ లేకపోయేసరికి బయటకు వచ్చిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారి కూతురు అంటే అఖిలప్రియ గారు ఇలా ఉంటారు అని చెప్పేసి అయితే రాజకీయ కోణం నుండి చూడడం మొదలెట్టా. ఓకే. ఆ రోజు వరకు నేను రాజకీయ కోణం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు అఖిల కూడా వాళ్ళ కుటుంబంలో గొప్పతనం ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటారు, కానీ రాజకీయంగా అవసరం ఉంటే కానీ చూపారు ఆ కోణాలు. దానివల్ల నాకు మరి అరుదైన గౌరవం పెరిగింది తప్ప ఇంకోటి కాదు. కానీ దాని ముందైతే ఆ కోణం ఎప్పుడు చూడదు. మీ ప్రశ్నని క్లియర్. మీరు ఎప్పుడు ఎస్ హీస్ రైట్ మ్యాన్ ఫర్ మీ అనిపించిన సందర్భం అంటే మీరు ఎప్పుడు చెప్తారు? యాజ్ అ పర్సన్ గా నాకు ఫస్ట్ నుంచి బాగా నచ్చాడు. అంటే యాజ్ అ ఇద్దరం ఫస్ట్ బాగా ఎక్కువ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళము. పోను పోను తన క్వాలిఫికేషన్స్, తను ఏ విధంగా నడుపుతాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా అంత ఒక సిస్టమేటిక్ గా ఉండడం అనేది కొన్ని పద్ధతులు బాగా నచ్చినాయి. అండ్ తనతో మాట్లాడుతున్నప్పుడు మేము ఇద్దరం ఎక్కువ బిజినెస్ గురించే మాట్లాడేవాళ్ళము. ఇద్దరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇద్దరం కలిసి ఈ విధంగా ట్రావెల్ చేయాలని అనుకున్నామే తప్ప బిజినెస్ పరంగా ఎప్పుడు మేము మ్యారేజ్ చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అది అనుకోకుండా మా నాన్నకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. సో నాన్నగారితో ఎక్కువ ట్రావెల్ అయినారు భార్గవ్. అంటే ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసినారు. సో ఆ ట్రావెలింగ్ టైంలో భార్గవ్ అంటే బాగా నాన్న ఇష్టపడ్డాడు. సో నాన్న ఇష్టపడ్డము, నాకు కూడా ఇష్టం ఉండడంతో ఆ విధంగా జరిగిపోయింది. బాబు అనుకుంటే కదండి వాడికి ఏదో పేరుందండి, చాలా వెరైటీగా పెట్టారు బాబు పేరు. మామూలు పేరే భూమా వీరనాగిరెడ్డి అని పెట్టాం. అచ్చా, పిల్లడు ఏమని పిలుస్తారు? వీరా. వీరా. రైట్ రైట్. ఇప్పుడు 4 years. మా నాన్న చనిపోయిన తర్వాత మా సిస్టర్ గాని నేను గాని మాకు పిల్లలు పుడితే, పాప పుడితే శోభ అమ్మ పేరు తను పెట్టుకుంది. కొడుకు కూడా నాన్న పేరు వచ్చేటట్టు పెట్టుకుంది. ఇంకా వాళ్ళు లేని లోటు చిన్న చిన్న విషయాల్లో మేము చూసుకోవాలి కదా. సో నా కొడుకు పేరు కూడా మా నాన్న పేరు వచ్చేటట్టు పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరే ఉండుంటే మీ ఇద్దరిని చూడడం లేదా బాబుని చూడడం ఎలా ఉంటుంటారు? అయ్యో, మేము అది ప్రతి క్షణము మేము అనుకుంటుంటాము. ఎందుకంటే మాది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. మా పెద్దనాన్న పిల్లలు వాళ్ళకి పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి మా నాన్నగారే అప్పుడు చూసుకోవడము, మా అమ్మ చూసుకోవడము. సో అందరం కలిసి ఒకే ఇంట్లో పెరిగినాం అనమాట.
వాళ్ళ పిల్లల్ని అంటే మా కజిన్స్ని వాళ్ళ పిల్లలని ఏ విధంగా మా నాన్న ఎత్తుకొని చూసుకున్నారు, ఎంత ముద్దు చేసేవాళ్ళు అనేది మేము కళ్ళారా చూసాము. కరెక్ట్గా మాకు మ్యారేజ్ అయ్యి మేము సెటిల్ అవుతూ ఉన్న టైంలో, మాకు పిల్లలు పుట్టిన టైంలో వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది నిజంగా అంటే మా దురదృష్టమని అనుకోవాలా. మా దగ్గరకు వచ్చే వాళ్ళకి వాళ్ళ ముచ్చట్లు అవన్నీ చూసుకోలేకపోయినారు. అండ్ ముఖ్యంగా మా హస్బెండ్ పాపం ఎప్పుడు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మా నాన్నకి భార్గవ్ అంటే చాలా లైక్ చేశారు, చాలా చాలా లైక్ చేశారు పెళ్ళికి ముందు. పెళ్లి తర్వాత ఆయన అంటే మా కజిన్స్ వాళ్ళ హస్బెండ్స్ని చూసుకోవడము అదంతా చూసిన తర్వాత మాకు పెళ్ళిళ్ళు అయితే మా హస్బెండ్స్ని ఎట్లా చూసుకుంటారు మేము కూడా చాలా సందర్భాలు అనుకున్నాం. తను కూడా ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు, నాకు మామ లేని లోటు, ఆ ఇన్లాస్ చూసుకునే అవి మిస్ అవుతుంటాం చిన్న చిన్నవి అని చెప్పి ఎప్పుడు అనుకునేవాళ్ళము. సో ఎప్పుడైనా వంట చేసి పెట్టే అవకాశం దొరికిందా మీకు? చేసింది. ఏంటి మీరే? అఖిల చేసింది. నేను మీరు నేను ఏం చేశాను మీరు మరీ చెప్తాను. అస్సలు ఛాన్స్ లేదా మీరు చేయడానికి? అంటే చేస్తాను కానీ చేసి పెట్టే పరిస్థితి రాలేదు. ఎందరికి అవకాశం రాలేదు. తనకు చేసి పెట్టే అవకాశం వచ్చింది కానీ నేను చేసి పెడతాను మరి. కరోనా టైంలో ట్రై చేసాము. కరోనా టైంలో నాకు హెల్ప్ చేయడం అట్లా చేశాడే తప్ప దాని తర్వాత ఇద్దరికి టైం అస్సలు ఉండదు. నేను కూడా హెల్ప్ చేశాను అంతే. అదే అదే నేను కూడా కరోనా టైంలో ట్రై చేయడం, అప్పుడప్పుడు పెట్టడం చేసామే తప్ప దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అవకాశం రాలేదు. ఆమ్లెట్ వేయగలితే తప్ప అంతకన్నా నాకేం రాదు. కానీ ఒక డేలో మీ ఇద్దరు కలిసి భోజనం చేయడం, ఒక కప్పు కాఫీ తాగే అవకాశం దొరుకుతుందా మీ ఇద్దరికి? క్రియేట్ చేసుకుంటామండి టైం. ఖచ్చితంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో, ఈ రోజు ఉన్న వాతావరణంలో రాజకీయంగా ఒక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అంటే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారికి, శోభా నాగిరెడ్డి గారికి అనేక పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎలా అంటే ఒకరి దగ్గరకు వచ్చి ఒకరు ఒక మాట చెప్తే ఇంకోరి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు తెచ్చేటట్టు చేసుకునే టిపికల్ సిచ్యువేషన్స్. కరెక్ట్. సో ఆ టిపికల్ సిచ్యువేషన్స్ మాకు మా పెద్దలు నేర్పించిపోయారు కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మేము ముగ్గురం కూడా, నేను కానీ, అఖిల కానీ, విఖ్యాత్ కానీ కూర్చొని ఎవరు మాతో వచ్చి ఏం మాట్లాడుకున్నారు, ఏం చెప్పినారని కూర్చొని ఒక రోజులో కనీసం 2 సార్లు అయినా మాట్లాడుకున్న తర్వాతే ఎలా చేయాలి, దానికి సంబంధించిన దానికి సమస్యకు పరిష్కారం కానీ లేదా ఒక సందర్భానికి ఒక విశ్లేషణ కానీ అవి చర్చించుకున్న తర్వాతే చేసుకుంటే చేసుకుంటా, లేకపోతే రాజకీయం అనేది ఇబ్బంది పడుతుందని చెప్పేసి మా ఆలోచన. బికాస్ ఒక్కొక్కరము ఒక బాధ్యత తీసుకున్నాం. సో నేను, విఖ్యాత్ ఒక బాధ్యత, తను ఒక బాధ్యత. సో మేము కూర్చొని మాట్లాడకపోతే సిస్టమే చాలా డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా మేము ముగ్గురం కూర్చొని నిర్ణయం ఇది ఓకే, ఇది వద్దు, ఇది పెండింగ్ పెడదాం అనేది నిర్ణయం తీసుకునే చేస్తాము. కానీ బయట చూసే వాళ్ళకి అక్క దగ్గరికి మాట్లాడినాం కదా, అక్క ఒప్పుకోలేదు కదా అన్న దగ్గరికి పోదాము, అన్న ఒప్పుకోలేదు కదా అక్క దగ్గరికి పోదాం, లేదా విఖ్యాత్ దగ్గరికి పోదాం. ఇది యాంగిల్ జనరల్ గా జరుగుతుంటది, ఎక్కడైనా సరే జరుగుతుంటది. అది మా పేరెంట్స్ విషయంలో కూడా చూసాం మేము. మా నాన్న కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడైనా సరే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మనం ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడకపోతే మన మధ్యనే పెట్టేదానికి ఉంటది. ఒకటి, మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మొత్తం సిస్టమే డిస్టర్బ్ అవుతుందని మాకు చిన్నప్పటి నుంచి అది మేము చూసాము. మేము కూడా ఏది ఉన్నా సరే ఒకవేళ టైం దొరకకపోయినా లేట్ అయినా కూడా మేము ముగ్గురు ఒక అట్లీస్ట్ ఒక 10-15 minutes అయినా కూర్చొని మెయిన్ ఇష్యూస్ అయితే మాట్లాడుకుంటాము. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత అండర్స్టాండింగ్ నేచర్ ఉన్నా, సమ్ టైమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, అభిప్రాయ భేదాలు కానీ వచ్చినప్పుడు ఎవరు ముందు సర్దుకుంటారు? అమ్మా ఎంత ఓపెన్ గా చెప్తున్నా. అంటే ఊరికొచ్చి ఉన్నాను కదండి, ఖచ్చితంగా సర్దుకోవాల్సిన బాధ్యత పెద్దరికం నాకు ఉండాలి, లేదంటే కష్టం కదా. సో నైస్, పర్లేదు. ఈ రోజు ఉన్న కాలంలో డెఫినేషన్స్ అన్ని మారినాయి. ఒక మొగాడిగా ఎలా ఉండాలా, లేదా ఫెమినిజం అనేది ఎలా ఉండాలా, లేదా అవన్నీ పక్కన పెడితే ఒక పొలిటికల్ సిస్టమ్, ఇంత పెద్ద పొలిటికల్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలా అనేది అన్ని డెఫినేషన్స్ మారే. సో ఆ మారిన డెఫినేషన్స్ తగ్గట్టుగా మనం వెళ్తే సిస్టమ్ కొనసాగుతుంది. అందరి స్థాయిలో త్యాగాలు చేయాలా, దాని తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వాలా అనే ఒక భావంతోనే వచ్చినాను ఎప్పుడైనా కూడా. సో మా కుటుంబంలో కూడా ప్రధాన స్థాయి ఎప్పుడైనా అఖిలది ఉండాలా, ద్వితీయ స్థాయి విఖ్యాత్ ఉండాలా, దాని తర్వాత ఏదైనా ఉంది స్థాయి అంటే అప్పుడు చూసుకొని ఆలోచించి మళ్ళీ విశ్లేషించుకొని చెప్పాలా, మాట్లాడి చూడాలి కదప. ఆ క్లారిటీ అయితే మా ముగ్గురికి, మా కుటుంబంలో మా అందరికి అయితే ఉంది. సో నైస్ అండి. అసలు మేలీగో కొంచెం కూడా ఎక్కడ కనిపించట్లేదు నాకు. ఇట్స్ నాట్ అబౌట్ మేలీగో అండి. అంటే
వి నో ఇప్పుడు సిస్టమ్ నడవాలంటే ఏం అవసరం అనేది 3 of us నో. Hmm. నేనేందంటే నేను ఫ్రంట్ లైన్ లో ఉంటాను కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు ఫేస్ అవ్వాల్సింది నేను కాబట్టి సో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా నేను చెప్పేది వింటారు. Hmm. విఖ్యాత్ కానీ భార్గవ్ గారిని నేను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైనా జరిగితే ఫస్ట్ ఫేస్ అవ్వాల్సింది నేనే కాబట్టి డెఫినెట్ గా నా ఒపీనియన్ ఫస్ట్ తీసుకుంటారు. వాట్ యూ థింక్ వీ కెన్ హ్యాండిల్ దిస్, నువ్వు ఇది ఫేస్ అవ్వగలుగుతావా, ఇది చేయగలుగుతామా? ప్రతిపక్షంలో అయితే ఎందుకంటే ప్రతిపక్షంలో ఏది చేసినా ఫ్రంట్ లైన్ లో మాట్లాడాల్సింది నేను. సో వీఆర్ వెరీ కేర్ఫుల్. వాళ్ళిద్దరు ముఖ్యంగా భార్గవ్ కూడా నన్ను విఖ్యాతం ముందు పెట్టేటప్పుడు కూడా ఇది ఓకేనా, దీనివల్ల మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, మీరు హ్యాండిల్ చేయగలుగుతారా అనేది 1,000 సార్లు ఆలోచించుకొని మేము స్టెప్ వేసేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రతిపక్షం కన్నా అధికారంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో వీఆర్ వెరీ కేర్ఫుల్ దట్ వే. సో తను నేను చెప్పేది 100% వింటాడు. విని ఇది ఓ మేబీ తను చెప్పేది కరెక్ట్ ఎందుకంటే షీఈస్ ద వన్ హూస్ లీడింగ్. సో దట్ వే హీఈస్ వెరీ అండర్స్టాండింగ్. మా ఫిలాసఫీ నాయకురాలు కానీ నాయకుడు కానీ ఒక్కడే ఉండాలి. దెర్ కెనాట్ బి సెకండ్ లీడర్షిప్. వాక్యూమ్ లేనంత వరకు ఒకరే ఉండాలి. మామ ఉన్నప్పుడు మామ ఉన్నారు, మామ నంద్యాలకు వెళ్ళినప్పుడు మామ ఉన్నాడు, అత్త ఆలగడ్డ ఉన్నప్పుడు అత్త ఉన్నారు. ఇప్పుడు అఖిల ఉంటే అఖిల ఉండదు. నా ముందు విఖ్యాత్ కొని మేము ఇద్దరం దాని తగ్గట్టుగానే నడిచేవాళ్ళం తప్ప ఆ క్లారిటీ అయితే మాకు. సో సైన్యాన్ని నడిపిస్తున్నారు వారే అయితే. సైన్యానికి రాజు ఉండాలా, సేనాధిపతి ఉండాలా, అన్ని రకాలుగా మంత్రి ఉండాలా, అందరూ ఉండాలి కదండి. కరెక్ట్. అందులో మీరే పాత్ర పోషిస్తారంటే ఏం చెప్తారు? రాజు అడగాలి కదా, మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా? చెప్పండి రాణి గారు, రాజుగారి పాత్ర ఎక్కడ మేమైతే ఉంది? సైనికుడుగా మేము నేను మిమ్మల్ని రాణి గారు అంటున్నాను, అందుకే రాజుగారి పాత్ర చెప్పమంటున్నాను. మేము సైనికుడుగా భావించి మేము ముందుకెళ్తాం తప్ప పదవుల కోసం కోరే వాళ్ళైతే. బట్ వన్ థింగ్ అండి, నేనే కాదు, ఐ థింక్ మీరు ప్రజలను అడగాల ఈ మాట. ఎందుకంటే నాకు తెలిసి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి పార్టీ కూడా ఒప్పుకుంటుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో లేదా దానికన్నా ముందు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ముందుకు నిలబడి మా ఫేస్ అంటే ఒకలాగా ఉంటుంది. ప్రచారము, దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు, దానికి సంబంధించిన రోడ్ షోస్ ఒక పక్కన ఉంటుంది. వెనక టీం నడిపించేది ఇస్ ద మెయిన్ క్రూషియల్ టీమ్. వాళ్ళందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి చాలా కాంట్రవర్సీస్ మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిన్నాయి. ఫ్యామిలీ కొంతమంది దూరం అవ్వడము, వాళ్ళు వ్యతిరేకంగా మాకు ప్రచారం చేయడము, వాళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్ళడము. సో ఇదంతా కవర్ చేస్తూ వాళ్ళ జనాలని క్యాడర్ ఎవరైతే ఇంటికి వస్తారో ఆ టైంలో వచ్చి ఈ ప్రాబ్లం వాళ్ళు తీసుకోపోయినారు, వీళ్ళు తీసుకోపోయినారు అనే మొత్తం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా హ్యాండిల్ చేసిన వ్యక్తి మా హస్బెండ్. నేను విఖ్యాత్ కంప్లీట్ గా ప్రచారం మీద ఫోకస్ పెట్టాము. సో ఆ టైంలో లీడ్ చేసింది తనే. అది నేనే కాదు, నాకు తెలిసి ప్రజలు కార్యకర్తలు అందరు దగ్గరుండి చూశారు. అండ్ ఎవ్రీవన్ అందరూ ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నట్టుగా మేము చేసామంటే దానికి కారణం తన కాంట్రిబ్యూషన్. అంటే విమెన్ జాబ్ చేయడం వేరు, బిజినెస్ చేయడం వేరు, పొలిటికల్ గా ఉండడం అనేది వేరు, సంథింగ్ డిఫరెంట్ సినారియో. నిజంగా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి విపరీతమైన ట్రోల్ అయిన సందర్భంలో యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హస్బెండ్ మీరు ఎలా తనకి సపోర్ట్ చేశారంటే? మా ఆలోచనలు మీడియా ముందు చెప్పే రకంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. ఏదో మాట్లాడచ్చు కానీ రాజకీయంగా, కానీ మేము ముక్సుడుగా మాట్లాడితే మాత్రం ఎవరిని అలా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆడోళ్ళు రాయలసీమలో ఆడోళ్ళ జోలికి వెళ్ళకూడదు, అది మన ఆనివాయితీకి వస్తున్న సాంప్రదాయం. అలా వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పేసి అంటే ఎవరిని వదిలిపెట్టకూడదు. అలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా మనోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గౌరవిస్తారు. తప్పు వాళ్ళదే, అవతల వాళ్ళదే అని చెప్పేసి అనుకుంటారు. సో అలా చేసిన వాళ్ళు అలాంటి ఆంక్షలు అనుభవిస్తారని చెప్పి భావించే ఆ ధైర్యం చేసి చేయాలి. దాని తగ్గట్టుగా మేము సమాధానం ఇస్తాము, ఇవ్వబోతాము కూడా. లేదు కాదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు పొరపాటు. సో ఎవరిని క్షమించే పరిస్థితి ఉండదు, అలా మాట్లాడి ధైర్యం కూడా చేయకూడదు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు, అది రాయలసీమలో ఎప్పుడుండో వస్తున్నాను. అబ్సల్యూట్లీ అండి, దీనికి నేను ఒప్పుకొని తీరుతాను. ఎందుకంటే గత 5-6 రోజులుగా మేము రాయలసీమలోనే ఉన్నాం యాక్చువల్గా, ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తూ. మీరు నమ్మరు, గుర్తుపట్టి వచ్చి పలకరించిన వాళ్ళందరూ చాలా గౌరవంగా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి చాలా గౌరవంగా పలకరించి దండం పెట్టి వెళ్ళిన వాళ్ళే తప్ప, నేను సిటీలో చూస్తూ ఉంటాను కదా, వాళ్ళ చూపు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ మాట ఒక రకంగా ఉంటుంది, ఫోటో తీయించుకునేటప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. అది ఇక్కడ రాయలసీమలో లేదు.
దట్స్ అమేజింగ్ పీపుల్ రియలీ. రాయలసీమ అంటే బయట ప్రొజెక్ట్ చేసేది చాలా డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేస్తారు. రాయలసీమ అంటే చాలా కఠినంగా ఉంటారు, ఫ్యాక్షనిస్టులు, దాని గొడవలు, వెహికల్స్ లో అవి పెట్టుకొని తిరుగుతారు. బట్ దట్ ఈస్ ఆల్ మీ దాని మూవీస్ లో ఫస్ట్ లో అలా పోర్ట్రేట్ చేశారు. పోర్ట్రేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడానికి చాలా మంది నాయకులు ట్రై చేశారు. బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న సొసైటీ అట్లాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ట్రోలింగ్ అనేది విమెన్ నో మ్యాటర్ వేర్ ఎక్కడైనా సరే అమ్మాయిలు జనరల్ గా ఆడవాళ్ళ జోలికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఒకవేళ టార్గెట్ చేయాలనుకుంటే ఎంతో మంది మహిళలు అడ్డదిడ్డంగా చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయ పరంగా. అట్లాంటి వాళ్ళని క్షమించి ఆయన వదిలేసినారు. అదే గత ప్రభుత్వంలో మమ్మల్ని ట్రోల్ చేశారు, జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. నా మీద ఆల్మోస్ట్ 12 to 13 కేసెస్ ఉన్నాయి ఫర్ నో రీజన్, అన్నెసెసరీ, ఓన్లీ బికాస్ స్ట్రాంగ్ గా మనం ఎవరైతే మాట్లాడుతున్నారో ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో వాళ్ళని అణచిపెట్టాలా. సో వీ ఆల్సో సఫర్డ్. ఇట్స్ నాట్ లైక్ వీ డి నాట్ సఫర్. ఏం సఫర్ అయినామో ఏ ఆడపిల్లకుండా ఉంటుందండి అట్లా ట్రోల్ అవుతుంటే ఇది అవుతుంది. అఫ్ కోర్స్ కాకపోతే ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ. అంత నన్ను ఎఫెక్ట్ చేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టేంత ఎఫెక్ట్ అని అయితే చేయలేదు. ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఆబ్వియస్లీ నాకు ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్, నా బ్రదర్, మై హస్బెండ్, మై క్యాడర్, ఆల్ దీస్ పీపుల్ దే నెవర్ బాదర్డ్. మస్తుగా మాట్లాడతారు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, వై. మా తమ్ముడు అయితే నన్ను కమెంట్స్ కూడా చదవనీయడు. చదవకపోవడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసుండి పెట్టరండి కమెంట్స్. ఏదో వాళ్ళు అనుకున్నది పెడతారు తప్ప నిజం తెలుసుకుని ఎవరు కమెంట్స్ పెట్టరు. నిజం తెలిసిన వాడు కమెంట్ పెట్టడు. అంత టైం కూడా ఉండదు వాళ్ళకి. నిజం. దట్ వే మై బ్రదర్ అండ్ మై హస్బెండ్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్. దే విల్ నాట్ 1% కూడా నన్ను ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నాను నేను అంటే దాని పక్కకు కూడా నన్ను పోనీయరు. సో దట్ వే దే వర్ వెరీ ప్రొటెక్టివ్. సో నథింగ్ బాదర్డ్ మీ. నన్ను అంతగా ట్రోలింగ్ ఇది చేసి తను ఎప్పుడు బాదర్ అవ్వలేదు. ఎందుకు తన బాదర్ అయితే నాకు తెలిసిపోతుంది. సో హీ నెవర్ బాదర్డ్ అండ్ నేను కూడా ఎప్పుడు బాదర్ అవ్వలేదు దాని గురించి. పొలిటికల్ లీడర్స్ ని చాలా మంది ఇంటర్వ్యూ చేశాను సార్. చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా హంగామా ఉంటుంది, వెళ్ళే ప్లేస్ కూడా చాలా ఒకలా ఉంచుతారు అదంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ పెట్టేశారు, డోర్ ఓపెన్ పెట్టారు, నథింగ్, హంగామాలు ఏం లేవు, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. ఈవెన్ మేము కూడా చాలా ఓపెన్ గా వచ్చాం. సో ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే పర్టికులర్ గా ఒక ఫ్యాక్షనిజం ఉన్న ఏరియాలో లేదా ఒక పర్టికులర్ పొలిటికల్ సిచ్యువేషన్స్ లో మీరు ఎంత సింపుల్ గా మెయింటైన్ చేయడానికి వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? నాకు పొలిటికల్ ఫ్యామిలీ అంతా ఒకటే అండి. అంటే మా పేరెంట్స్ దే హావ్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్, సాక్రిఫైస్డ్ అ లాట్. సో మా ఫాదర్ తనతో కూర్చొని ఫస్ట్ పెళ్లి కాకముందు మాట్లాడినప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాడర్ తనకి చెప్పారు, తను చూశారు. మాకు చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాము. చాలా మంది క్యాడర్ మేము అందరినీ అన్న, అక్క, బావ, అన్న, బాబాయ్, మామ ఇట్లా పిలుచుకుంటుంటాము. సో ఇట్లా ఆ పరిచయాలు, వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకునే విధానం చూస్తే ఎక్కడ కూడా మాకు ఇది పొలిటికల్ క్యాడర్ వీళ్ళకి ఎక్కడ వరకే ఇది అనేది మాకు ఎక్కడ ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నా క్యాడర్ ని, పొలిటికల్ దాన్ని మేము దృష్టిలో పెట్టుకొనే వి టేక్ డెసిషన్స్. సో అట్లా మాకు అందుకే మీరు ఇక్కడ చూస్తే వస్తుంటారు, పోతుంటారు, ఇంటి లోపలికి వస్తారు, జనరల్ గా లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడతారు. సో వీ డోంట్ హ్యావ్ దట్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తను కూడా అదే అలవాటు అయింది. ఆయన మంచి చెట్లన్నీ వాళ్ళతో పంచుకుంటాడు. అంటే ఏదేమున్నా మాకు దాపరిక ఉండదు. ఒకరు తెలియకుండా ఇంకొకరు చేసే వ్యవహారం అనేది ఉండదు. అందరు తెలుస్తుంది, అందరికి ఓపెన్ చెప్తాం. వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే, సరే అన్న తర్వాతే ఏదైనా చేస్తాం. సో అది అన్ని విషయాలు, అన్ని మూలాల్లో, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో వాళ్ళతో మాట్లాడి, రాజకీయంగా ముడిపడినవి చాలా ఉంటాయి, ఆర్థికమైన విషయాలు ఉంటాయి, పదవులకు సంబంధించిన విషయాలు ఉంటాయి, అన్ని రకాల విషయాలు ఉంటాయి. అన్ని వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడే చేసి వాళ్ళ ఆలోచన తెలుసుకొని ఒప్పించే చేస్తాం. కానీ ఎవరిని నొప్పించి చేసే పరిస్థితి ఉండదు. అది ఎప్పటి నుండో అఖిల నాకు చెప్పుకుంటూ వచ్చింది కాబట్టే ఇలానే చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి అలా చేసుకుంటూ వచ్చాం. కొత్తగా మేము తీసుకొచ్చింది కాదు. మామ అత్త టైం నుండి, అఖిల వాళ్ళ టైంలో నుండి వచ్చిందే. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వచ్చినాం. అదే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇన్ఫాక్ట్ మా పెద్ద మాకు చెప్పేవాళ్ళు, అంటే మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఉండినారు. సో మా నాన్న, సో మా పెద్దలు మాకు చెప్పేదంటే ఆఖరికి మా నాన్న, పెద్దనాన్న వాళ్ళు షేవింగ్ చేసుకుంటే కూడా వచ్చి పంచాయతీలు చేసేవాళ్ళంట.
ఎందుకు అంటే అంత ఓపెన్ గా లోపలికి వచ్చి మాట్లాడేంత చనువు ఉండేది. ఓకే ఒక షేవింగ్ చేసుకుంటూ చేసుకునే టైంలో కూడా చేసేవాళ్ళంట. పంచాయతీలు చేసాడు. ఓకే ఓకే గాట్ ఇట్. అట్లా గాట్ ఇట్. అంత చనువు ఉండేది క్యాడర్ కి. పాతింటి గారు. అక్కడ వేరే ఇంటికాడ. సో అంత చనువు క్యాడర్ కి మా దగ్గర ఎప్పుడూ ఉంటది. ఇన్ఫాక్ట్ మా నాన్నగారు కూడా ఏదన్నా ఇంట్లో మ్యారేజ్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా ఆలగడ్డని క్యాడర్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో అంత ఇన్వాల్వ్ అయ్యి ఇంపార్టెన్స్ క్యాడర్ కి ఇస్తారు అనమాట. సో అదే మాకు అలవాటు అయింది. మాకు దాదాపు 8-9 వేల మంది పేర్లతో సహా మేము పలకరిస్తాం నియోజకవర్గం. సో గ్రామానికి మాకు 103 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి అంటే గ్రామానికి దాదాపు కనీసం అంటే బూతులు 295 బూతులు ఉన్నాయని చెప్పేసి అంటే బూత్కి 30 మందిని పరిచయం చేసుకొని ముఖపరిచయం ఉన్నవాళ్ళం. సో ఇది పాతుకుపోయిన రాజకీయం తప్ప కొత్తగా ఏదో ఈ రోజు వచ్చి సో వాళ్ళు వచ్చేస్తారు పోతారు భోంచేస్తారు కాదంటారు, అది ఆపేది లేదు మాట్లాడేది లేదు పెట్టేది లేదు. కొట్లాడుకొని పని చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ వంశ పారంపర్యంగా అది వస్తూ ఉంది. అలాగే కొత్తలకి బయట నుండి వచ్చే వాళ్ళకి కాస్త సర్ప్రైజింగ్ అలాగా సర్ప్రైజింగ్ ఉండే. బట్ అఫ్ కోర్స్ నేను నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చా కాబట్టి నాకు ఏది సర్ప్రైజింగ్ లేకపోతుండే. మరి చూసి అలవాటు అయిపోయి నాకు ఓకే అని చెప్పేసి అనిపించింది. కానీ ఇక్కడికి అఖిల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకున్న ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? మామ పైన ప్రేమ అండ్ అఖిల పైన ఉన్న సేమ్ ఇంకా ప్రేమ అంటే బాగుండదు మలుచుకోవాల్సి వస్తుంది కదండి. ఇప్పుడు వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. మన సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయో బట్టి మనం నడవాలి. ఇప్పుడు మామ ఉంటే నేను చాలా డిఫరెంట్గా నా లైఫ్ని నేను ముందుకి సాగేవాడిని. మామ లేని పరిస్థితుల్లో అన్నీ గ్రహించి గమనించి అఖిల అడగదు చెప్పదు, సహాయం కావాలంటే అస్సలు నోరిప్పి అడిగే మనిషే కాదు వ్యక్తే కాదు. ఎవరైనా మిమ్మల్ని కూడా అడగరా? మీరు ఎక్స్పెక్ట్ చేసి గ్రహించి గమనించి వెళ్ళి అక్కడ స్పందించి చేస్తే మేబీ యాక్సెప్ట్ చేస్తారని కనికరిస్తే ఉంటుంది కానీ చాలా కష్టం. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే వై నాట్ ఇప్పుడు భూమానాగిరి శోభానాగిరెడ్డి గారు ఒకలాగా ఉన్నారు, ఒకలాగా ఉన్నారు, చేశారు, పెంచారు అన్ని చూసాం. సో దాని తగ్గట్టుగా మనం కూడా ఆ బాధ్యతని ఆ ప్రేమని అనుభవించాం కాబట్టి దాని తగ్గట్టుగా స్పందించాలని లోపల ఒక తాపత్ర. నాకు చాలాసార్లు చెప్తుంటాడు, నాకు నీ కోసమన్నా మామ కోసం నేను అన్ని భరిస్తున్నానని చెప్పి చెప్తుంటాడు. మిమ్మల్ని చాలా భరిస్తున్నారని అయితే నన్ను కాదండి నన్ను కదా నువ్వు అంటావు, నీకు అర్థమవుతుంది నువ్వు కూడా బాగా చెప్పేసి. ఇద్దరిలో ఎక్కువ కోపం ఎవరికి వస్తుందండి? నాకే. అవునా? ఫస్ట్ కామ్ డౌన్ అయ్యేది ఎవరైతే? తను ఎప్పుడు కూల్గా ఉంటుంది, నాకు కోపం ఎక్కువ వస్తుంది. మీరు నమ్మరు కదా అసలు. ఎందుకంటే మీడియాలో మీరు స్పీచెస్ ఇస్తే ఫోన్ చేసి భయపడుతున్నావా అన్న వీడియోలు చూసిన తర్వాత మీరు ఇంత కూల్ గా ఉంటారని అనుకోండి. నాకు అసలు జనరల్ గా కోపం రాదు. చాలా అంటే జనాలు సిచ్యువేషన్ బట్టి నేను ఇది చేస్తాను కానీ నాకు జనరల్ గా కోపం రాదు. నేను చాలా జోవియల్ గా ఉండే పర్సన్ని. తను కోపం వస్తే తనే కోపడతాడు, తనే అంటే తగ్గిపోతుంది కోపము, తనే కామ్ డౌన్ అయిపోతాడు, తనే చేస్తాడు. సో నేను పెద్దగా స్ట్రెస్ తీసుకోవాలన్నమాట. కానీ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, నియోజకవర్గంలో తిరిగినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి ఒక్కళ్ళు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. సో మీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి అవకాశం దొరుకుతుందండి? ఇద్దరు కలిసి వెళ్ళి? లేదండి అస్సలు, చాలా తక్కువ. అంటే వి మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఎక్కడికైనా, ఇప్పుడు నేను ఎక్కువ విజయవాడలో అసెంబ్లీ టైంలో కానీ ఇంకోటి కానీ నేను అక్కడ ఉండడము, తను ఇక్కడ లేదంటే హైదరాబాద్ లో మా ఇన్లాస్ దగ్గర తను ఉన్నప్పుడు అట్లా ఉంటది. కానీ బట్ కలుస్తున్నప్పుడు మాత్రము మేము కంప్లీట్ గా వి స్టిక్ టు ఈచ్ అదర్. అంటే ఆ టైం క్వాలిటీ టైం మేము స్పెండ్ చేస్తాము. అండ్ ఇద్దరం కలిసి ఉండే క్వాలిటీ టైము ఇంట్లో మేము ఒక 10 నిమిషాలు మేము ఇద్దరం కలిసి ఉన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఒక 10 minutes ఏం డిస్టర్బెన్స్ లేకుండా మేము కూర్చొని మాట్లాడుకునేది కూడా ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్. మేము ఏదో ప్లాన్ చేసుకొని బయటికి వెళ్తేనే మేము టైం స్పెండ్ చేసినట్టుగా మాకు ఎప్పుడు అనిపించదు. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు టెంపుల్ కి తను నేను రమ్మని ఫోర్స్ చేయడము, లేదంటే తను ఇంతకుముందు ఫోర్స్ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే పాపం వచ్చేస్తారు నాతో పాటు. నాకు అంటే దొరికే కొద్ది టైం కూడా ఎందుకు నో అని చెప్పాలని తను కూడా నాతోటి మాక్సిమం అడిగిన దగ్గర కల్లా వచ్చేస్తున్నాడు అనమాట. అండ్ మేమిద్దరం వెళ్తే మాత్రం తప్పకుండా మా విఖ్యాతి ఉండాలి. ఓకే.
అట్లా వి మేక్ షూర్ విర్ ఆల్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్. అమ్మ మీ పెళ్లికి ముందు కానీ మీకు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్, లైఫ్ లో ఇలా ఉండమ్మా అని మీకు చెప్పిన ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? మా మదర్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఆమె చనిపోయే టైంకి నేను తను ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గానే చూసేదాన్ని. ఆ పొలిటికల్ టెన్షన్స్, ఫ్యామిలీలో ఇది ఏదన్నా చిన్నది అయినా కూడా చాలా చాలా కంగారు పడిపోయేది. సో మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే బీ హ్యాపీ, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు. బికాస్ వాళ్ళు చిన్న వయసులో చాలా ఫేస్ అయినారు. అవును. నువ్వు హ్యాపీగా ఉంటేనే, స్ట్రెస్లెస్ గా ఉంటేనే, లేకుంటుంటేనే చుట్టుపక్కల వాళ్ళు నువ్వు హ్యాపీగా పెట్టగలుగుతావు. సో అది నాకు చాలా చాలా మైండ్లో పడిపోయింది. వాట్ ఈస్ ద పాయింట్, మేమిద్దరం ఇంత కష్టపడి ఇంత చేసి ఇంతమందికి మేము చేసిందా నా పిల్లలు బాగుండాలని. Correct. మీరే హ్యాపీగా లేకపోతే ఇవన్నీ నేను ఎందుకు చేయాలని అని చాలా సందర్భాల్లో అనింది. అండ్ ఏది కూడా ఫస్ట్ నేను పొగుడుతున్నారంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా పొలిటికల్ ఇదిలో అది నీ తల మీదకి ఎక్కకూడదు పొగడతలు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు మా అమ్మకి తెలియదు నేను పాలిటిక్స్ లోకి వస్తుందని. బట్ పొగడతలకి నువ్వు ఎంత దూరం ఉంటే అంత దూరంగా ఉండు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తను చెప్పింది అంటే ఫ్యామిలీ. మా మదర్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆమెకు అందరూ ఉండాలా, అందరు పిల్లలు ఉండాలా, అందరు చుట్టూ ఉండాలా, పండగలకి హడావిడి ఉండాలా. షీ లైక్స్ ఆల్ దట్. కానీ అన్ఫార్చునేట్ గా ఆమె చనిపోయిన తర్వాత నాన్న చెప్పింది మళ్ళీ వేరు. నాన్న ఇచ్చిన అడ్వైస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ధర్మం అంటే ఏదైనా ధర్మంగా చేయాలా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే హీ నోస్ తను చనిపోతున్న టైం తనకి సంథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్, తనకు ముందే తెలుసు. కుటుంబ సభ్యులైనా కార్యకర్తలైనా అందరూ ఒకరే అన్నట్టు భావిస్తారు ఆయన. సో ధర్మం ఇప్పుడు వరకు మన అనుకునేది కాకుండా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. అంటే ఆయన ఎలా గుర్తించారు సంథింగ్ విల్ హ్యాపెన్ అనే దిగులు అండి, మా మదర్ పైన దిగులు. అసలు వాళ్ళిద్దరు ఒకరు లేకుండా ఉండేవారు కాదు. అసలు అంటే అసలు లవ్ మ్యారేజ్ ఇద్దరిది. ఏదన్నా ఇద్దరు కూర్చొని షేర్ చేసుకున్న వాళ్ళు. సో అమ్మ చనిపోయిన తర్వాత ఒకసారి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది మధ్యలో. అప్పుడే తనే చెప్తూ వస్తున్నాడు, మాకు కూడా అర్థమవుతుంది తన హెల్త్ ఇదైపోతుంది. చనిపోయిన 1.5 year ముందే, 1.5 year నుంచే మాకు అర్థమైపోతుంది తనకి హెల్త్ ఇదైపోతుంది, దిగులు ఎక్కువ పెట్టేసుకుంటున్నాడు. రోజు రాత్రి నిద్రలో లేసి అమ్మకి దీపం పెడతాడు. చాలా దిగులుగా ఉండినాడు. సో దానికి తగినట్టుగానే ఇంకా రాజకీయ పరిస్థితుల్లో అప్పుడు చనిపోతున్నాడు అనగా 2 days ముందే నేను హాస్పిటల్లో ఉంటున్నా ఆయనతో పాటు. సో చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నాడు, ఎప్పుడు షేర్ చేసుకునేవి. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలా, పలానా వ్యక్తులు నేను నమ్మి నేను తప్పు చేశాను, ఈరోజు మీకు నేను లాస్ట్ మూమెంట్ లో చెప్పిపోవాల్సిన పరిస్థితి, మనల్ని నమ్ముకున్న వాళ్ళు నువ్వు కాపాడు. అందుకే నేను అసెంబ్లీకి ఆ రోజు నాన్న చనిపోయిన తర్వాత నేను వెళ్ళడానికి కారణం కూడా ఆ మాటలే. నాన్న చనిపోయిన తర్వాత అందరు డీలా పడిపోయినారు, కార్యకర్తలు కాదు. హీ వాజ్ అసలు వాట్ నెక్స్ట్ అనేది అర్థం కాదు. వాట్ నెక్స్ట్ అని అర్థం కాలేదు. నేను చూస్తే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను అవతల ఎదుర్కొంటానా లేదో తెలియదు. నేను అసలు ఊర్లో పేర్లు కూడా నాకు ఆ టైంలో తెలిసేది లేదు. అటువంటి సందర్భంలో నేను అసెంబ్లీకి పోవడం ఇంపార్టెంట్ నాకు అనిపించింది. అంటే నేను ఎట్లా భరోసా ఇవ్వగలుగుతాను అనేది నాకు నాన్న చనిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచి నా వే ఆఫ్ థింకింగ్, నా లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడో మారిపోయిందిలే కానీ నా వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోయింది. అది ఇంకా నన్ను స్టబన్ గా నేను తయారు చేసుకోవాల్సి వచ్చింది. నాన్న చెప్పిన అడ్వైజ్ వేరు, అమ్మ చెప్పిన అడ్వైజ్ వేరు. బట్ రెండు ఇప్పుడు అంటే మేము సెటిల్ అవుతూనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఆ 2 అడ్వైజుల్ని ఎందుకు చెప్పారు, ఏ సర్కమ్స్టాన్సెస్ చెప్పారో అర్థమయ్యి ఇప్పుడు ముందుకు దాన్ని తీసుకెళ్తున్నాం అనమాట. భార్గవి గారు, అంటే ఒకవైపు పొలిటికల్ సిచ్యువేషన్స్, ఇంకొక వైపు పర్సనల్ ఇష్యూస్, వీటన్నింటిలో మీరిద్దరూ కూర్చుని మనం ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితం లీడ్ చేయాలంటే పర్టికులర్ పాయింట్స్ మనం ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ గానే ఉండాలి అని తీసుకున్న ఒక నిర్ణయం అంటే ఏం చెప్తారు? ప్రశాంతంగా ఉండాలంటే ఎన్ని పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, ఇట్స్ మీడియా వైపు నుంచి కానీ, పొలిటికల్ గా కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, పేరెంట్స్ కాలం చేయడంతో కానీ. ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఒక సిద్ధాంతం, ఒక సిద్ధాంతం పైన మేము ఇద్దరం కాదు, ఎప్పుడైనా నేను వాస్తవంగా ఏం మాట్లాడాలన్నా మేము ముగ్గురం, నేను, అఖిల, విఖ్యాత్, ఎప్పుడైనా ఏ డిస్కషన్లో అయినా 2019 ఎలక్షన్ల తర్వాత మేము ముగ్గురం ఎప్పుడు కూర్చొని ఒకటే డిస్కషన్ జరిగేది. దేర్ వాజ్ నో సెపరేషన్. సిద్ధాంతం పైన ఒప్పుకున్నాం. ఏమైనా అవని బయట మేమైతే ప్రశాంతంగా ఉంటాం. రాజకీయంగా ఏమైనా అవని, పొలిటికల్గా ఏమైనా అవని, ఆర్థికంగా ఏమైనా అవని, ఏదేమైనా అవని,
మేమైతే ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతతని ఎవ్వరు మనల్ని వచ్చి ఏది డిస్టర్బ్ చేయరు. Yes. ఏ అంశానైనా ఆ అంశాన్ని ఆ కోణం వరకు పరిమితం చేసినాం, కానీ Mm. మా ముగ్గురు మధ్యలో ఉన్న సన్నిహితాన్ని కానీ జీవితాన్ని కానీ మేము ఎప్పుడు దాని నుండి దూరం వెళ్ళలేదు, డిస్టర్బ్ కానివ్వలేదు. కానివ్వలేదు. ఇట్ వాజ్ అ వెరీ, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ అవర్ క్యారెక్టర్స్. అంటే వీళ్ళిద్దరూ అఖిల కానీ విక్కర్ కానీ వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన ఇది కానీ నాకు ఎందుకో ఉన్నింది. సో దానిపైన యూఆర్ వెరీ కంఫర్టబుల్. కొన్ని సంఘటనలు సందర్భాల్లో లోపలికి వెళ్ళి వచ్చిన పరిస్థితుల్లో అయినా ఏం డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. That's what. ఆ జీవితంలో మాకు మొదటిసారి అయినా ఇదైనా కూడా మాకేం పెద్దగా అనిపించలేదు, వాస్తవంగా అనిపించలేదు. అవును మనం అనుకున్నాము, మనం ఉన్న వృత్తిలో ఇది ఒక భాగం అని చెప్పేసి అనుకొని అనుభవించి ముందుకెళ్ళి కూల్గా అనుభవించి సెటిల్ అయ్యామే తప్ప దానివల్ల ఏదైనా మారిపోతుంది ఇంకా మా లైఫే ఈ రోజు నుండి వేరే అని చెప్పేసి అనుకోవడం మాత్రము అట్లా జరగలేదు. Yeah. సో మేబీ ఇట్ వాజ్ ఇనేట్, మోర్ ఇన్బార్న్, తెలీదు. కానీ ఓ సిద్ధాంతం ప్రకారంగా వెళ్ళాం కాబట్టి మాకు ఏ ఇబ్బంది కలగలేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి అఖిల్ గారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయట నియోజకవర్గంలో తిరగాల్సి ఉంటుంది, ప్రజలతో మమైకం అవ్వాల్సి ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. తిన్నావా, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా చేస్తారా? అంటే ఇలాంటి కాల్స్ బాబు పుట్టే ముందు ఒకలాగా ఉన్నాయి, బాబు పుట్టిన తర్వాత బాబు గురించి అడగడం ఎక్కువైంది ఇప్పుడు. అవును. బాబు మీతో పాటు వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇంకా నేనే బెంగ పెట్టుకుంటున్నాను అనుకుంటే నేను తీసుకెళ్ళిపోతాను. ఒక 2-3 days కన్నా ఎక్కువ ఉంటున్నానంటే తీసుకెళ్ళిపోతాను. ఓకే. లోకేష్ అన్న గారి పాదయాత్ర టైంలో కూడా నేను కంటిన్యూస్ గా 33 days నడిచాను ఆయనతో పాటు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. సో ఎప్పుడైనా బాబుని చూడాలని అనిపించినప్పుడు తను తెచ్చేసుకొని నేను అక్కడే పెట్టేసుకునేదాన్ని. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో రిటర్న్ వచ్చేదాన్ని. అప్పటి వరకు వాడు అక్కడే ఉండేవాడు. ఒక 3 days పెట్టుకొని మళ్ళీ వెనక్కి పంపించేదాన్ని. సో అట్లా ఇప్పుడు ఏజే అట్లా చేయగలుగుతాము. తర్వాత స్కూల్కి వెళ్తే అవన్నీ కష్టం అవన్నీ. సో మ్యారేజ్ కి ముందు అవన్నీ ఉండేవి కానీ సో మీరు అడిగే ప్రశ్నకి బాబు బాబు పుట్టే వచ్చిన ముందు తర్వాత- yes. ఎస్, బాబు పుట్టాక మొత్తం ప్రేమంతా వాడి మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. మాది కూడా పెళ్ళి 2018 August 29th అయింది. సో ఎలక్షన్లకి ఒక 6 months ముందు అయింది. సో ఐ వాజ్ నాట్ హియర్. పెళ్ళైనకి 6 నెలల వరకే ఉన్నాను. అండ్ ఆ టైంలో క్యాంపెయిన్ బిజీనెస్ అంతా ఉన్నింది. అండ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి అంతా ఒకరొకరు పట్టించుకోవడం కన్నా ఎలక్షన్ కూడా పట్టించుకునే అవసరాలు ఎక్కువ ఉండే. 2019లో ఇంకా అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఓకే, కాంట్రవర్సీస్ కేసులు ఇవన్నీ పక్కన పెడితే మేమిద్దరం అయితే కలిసి ఉన్నాం. బికాస్ ఇట్ వాజ్ నాట్ యాజ్ బిజీ యాజ్ గవర్నమెంట్లో ఉన్నంత బిజీ. కరెక్ట్ కరెక్ట్. సో మేమైతే ఆ జర్నీని మా లైఫ్లో డిఫైన్ చేసుకోవాలంటే బాబు పుట్టే ముందు ఒకలాగా ఉండింది, బాబు పుట్టిన తర్వాత సో మాకు ఒకరొకరి పైన బాబు పుట్టిన తర్వాత ఆ ప్రేమ అక్కడికి ట్రాన్స్లేట్ అయిపోయి ఎక్కువ వాడి గురించి అడగడం మొదలెట్టాం తప్ప. మీ ఇద్దరికి కలిసి సినిమా చూసే అవకాశం దొరుకుతుందండి ఎప్పుడైనా? చూస్తాం. అవునా? మా ఇద్దరికి ఇద్దరికి సినిమాలు. బాగా ఇంట్రెస్ట్. Okay. మా తమ్ముడు మేము ఆల్ మూవీ ఇంగ్లీష్, లవర్స్. తెలుగు అన్ని సినిమాలు బాగా చూస్తాం. రీసెంట్ గా చూసిన తెలుగు సినిమా అంటే ఏం చెప్తారు? నేనైతే కలిసి చూసినవి తక్కువ. అంతేనా? హైదరాబాద్ అంటే చూస్తాం కదా. ఇంట్లో కూర్చొని చాలా అదే, మూవీస్ అదే. చూస్తుంటాం. లేదా చాలా సడన్ గా ఇప్పుడు గుర్తురావట్లేదు కానీ ఎందుకు గుర్తు రావట్లేదు అంటే అది రెగ్యులర్ చూస్తాం కాబట్టి గుర్తు కరెక్ట్ రావట్లేదు. కరెక్ట్. ఎప్పుడో ఒకసారి అయితే గుర్తుండేది. అదే. Correct, correct. I got it. మూవీస్ వీఆర్ ఆల్ మూవీ హైదరాబాద్ లవర్స్. కూడా చూస్తాం. లుకింగ్ మోర్ ఫిట్ యాక్చువల్లీ. వాట్ యు డూ ఫర్ యువర్ ఫిట్నెస్ అంటే ఏం చెప్తారు? మీరు అడగకూడదు. ఎందుకు? ఎలక్షన్ ముందు అలా ఉండే 109.5 kgs ఎక్కా నా జీవితంలో. అచ్చా, ఇప్పుడు మళ్ళీ 92కి వచ్చాను. ఇప్పుడు చాలా ఫిట్ అయినారు సార్ యాక్చువల్లీ. సో ఏం లేదండి, జస్ట్ అఖిల గట్టిగా చెప్పి ఏంటిదని చెప్పేసి నా పైన కాస్త ఆంక్షలు పెడితే సరే అని చెప్పేసి. అలా ఏం లేదు. హీఈస్ జనరల్ గా ఫ్రమ్ బిగినింగ్ ఫిట్నెస్ మీద చాలా ఎక్కువ. తను మా అత్తమ్మ కొద్దిగా లావైనా వెంటనే చెప్పేస్తారు, నువ్వు ఫిట్నెస్ 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 డ్రెస్సింగ్ హౌ యూ లుక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై అత్తమ్మ అండ్ భార్గవ్. సో వాళ్ళు రెగ్యులర్ గా ఫిట్నెస్ పైన రెగ్యులర్ గా చూసుకుంటుంటారు అనమాట. కొద్ది టైంలో బాగా లావ్ అయిపోయినాను. అప్పుడు కూడా తను అసలు కంటిన్యూస్ గా నన్ను బలవంతంగా జిమ్ కి తీసుకెళ్ళడము, నాతో వర్కౌట్ చెప్పించడం. బికాస్ ఒకరొకరిని ఛాలెంజ్ చేసుకొని గ్రాడ్యువల్ గా లేదని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక నిర్ణయానికి వచ్చి తగ్గడం స్టార్ట్. ఈ మంత్ ఎన్ని కేజీలు తగ్గాను, నువ్వు ఎంత తగ్గావు, నువ్వు ఎంత తగ్గావు, మేము ఎంత తగ్గాము. అదొకటి. రెండోది ఏంటంటే నౌ బికాస్
ఇట్స్ రైట్ టైం ఫర్ మీ టు ఫోకస్ ఆన్ ఫిట్నెస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి women కి చాలా చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. చాలా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ తిరుగుతుంటాము. అవును. సో కంపల్సరీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. సో తను నన్ను ఎక్కువ మోటివేట్ చేస్తుంటాడు. సో తను జిమ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో డెఫినెట్ గా నన్ను తీసుకెళ్తాడు. 3 months కంపల్సరీ మేమిద్దరం లాస్ట్ ఒకరి మీద పోటీ పడి వర్కౌట్ చేసుకున్నాం. సో దట్ వే వి మోటివేట్ ఈచ్ అదర్. నాట్ జస్ట్ హెల్త్ మీదనే కాదు, ఫుడ్ విషయంలో కావచ్చు, ట్రావెల్ విషయంలో కావచ్చు, బయటికి వెళ్ళే విషయంలో కావచ్చు, ఇద్దరం కాంప్లిమెంట్ చేసుకొని వి డూ దట్ అనమాట. ఇద్దరిలో వెజిటేరియన్ ఎవరు, నాన్ వెజిటేరియన్ ఎవరు? నేను Veg. vegetarian. Huh? అంటే Veg. వెజిటేరియన్ అంటే ఐ ఈట్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. vegetables, She's a- తనకి ఏదైనా పర్లేదు, నాకు Compulsory. ముక్కలేనిది ముద్ద దిగదు నాకు. ముక్కలేని ముద్ద దిగదు నాకు అసలు. ఎవ్రీ మీల్ నాన్ వెజ్ లవర్ అండి. ఎవ్రీ మీల్. అవునా? ఓకే. బ్లేమ్ చేశాడు, బాగా నువ్వు వచ్చే ముందు అసలు నేను బాగా వెజ్ తినేవాడిని, నువ్వు వచ్చిన తర్వాతనే మొత్తం నాన్ వెజ్ మారా అని చెప్పేసి మరీ చెప్తుంటాడు. నేను కాన్షియస్ గా వెజిటేబుల్స్ ఐ ఈట్ వెజిటేబుల్స్. మా విఖ్యాత్ మా తమ్ముడు హీ ఆల్సో ఈట్స్. ఈయన ఇక్కడ వచ్చినప్పటి నుంచి అసలు మా తమ్ముడు కూడా వెజ్ పక్కన పడేసి నాన్ వెజ్ తింటున్నాడు. వాడు కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. చాలా ఉంది. బట్ బాబుకైతే వెజ్ కూడా నాన్ వెజ్ కూడా బాగుంటుంది కదా. బాగుంటుందిలే కానీ ఎవ్రీ డే ఉంటుంది. వాడు వంట చేసేవాడు చచ్చిపోతుంటాడు. రోజు అదే ఎట్లా వెరైటీస్ వండాలా అని. అందుకే అమ్మ వచ్చి నేర్పించింది కదా వాడికి. మై అత్తమ్మ ప్యాంపర్స్ అలాట్. మా అత్తమ్మ నాట్ జస్ట్ హిమ్, మమ్మల్ని కూడా, మా తమ్ముడిని, మా అందరినీ బాగా ప్యాంపర్ చేస్తారు. తను వస్తే ఇంకా కుక్స్ కూడా రిలాక్స్ అయిపోతారు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ సార్? ఇద్దరు. మీరు? నేను పెద్దవాడిని, మా తమ్ముడు. ఇద్దరు మగపిల్లలు. సో అయితే మీ అత్తమ్మ గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి బాగా మమ్మల్ని ప్యాంపర్ చేస్తారు. అదే కదా. ఇద్దరు కోడల్ని బాగా ప్యాంపర్ చేస్తుంది. ఫ్యామిలీ కూల్ గా నడిచిపోవాలి అని అంటే ఖచ్చితంగా యూనిటీ అనేది చాలా అవసరం. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవడం అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. మీ వరకు మీ ఫ్యామిలీలో, ఎందుకంటే పెద్దవాళ్ళు మీ తరపు నుంచి లేరు కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఉన్నా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీలో ఉన్న యూనిటీని ఎలా కాపాడుకుంటారు? బోత్ ఆఫ్ అవసరమే పడలేదు. మేము తనైనా వెళ్తుంది, నేనైనా వెళ్తాను, విఖ్యాతను వస్తాడు, అట్లేం అవసరమే పడలేదు. ఇంతవరకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు మాకు. ఏ అంటే రాకుండా చేసుకున్నాము. ఇట్ వాజ్ వెరీ కాన్షియస్, Conscious నాట్ decision. న్యాచురల్. ఇది ఎందుకు మెంటాలిటీస్ వర్ వెరీ డిఫరెంట్ బిఫోర్. వెరీ డిఫరెంట్. దెన్ a lot of discussion, a lot of బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవాళ్ళ ఇద్దరు? నేను తమ్ముడు very 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 ఓకే. black and white బ్లాక్ అండ్ వైట్ లో అంతా కాంట్రాస్ట్ ఉండేవాళ్ళ. yes yes. బట్ హౌ కమ్ అండి మరి ఎలా ఇంత? ఎట్లా అంటే అండి, నేను తమ్ముడు వివర్ లైక్, అంటే మా సిస్టర్, నేను మా బ్రదర్, వివర్ వెరీ ప్యాంపర్డ్. ఎంత ప్యాంపర్ చేశారంటే మా పేరెంట్స్, అసలు రాజకీయాలు ఇట్లా ఉంటాయనేది మాకు తెలియదు ఫస్ట్ థింగ్. రెండోది, మై ఫాదర్ గేవ్ మీ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ నా మీద ఎప్పుడు ఒక చిన్న మాట కూడా నా మీద ఎప్పుడు పడనిలేదు. యాజ్ పర్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, పెద్ద కూతురు అవడంతో నన్ను ఇంకా ఎక్కువ ప్యాంపర్ చేశారు. రాజకీయాలకు వచ్చేగలికి ఐ బికేమ్ చాలా మాటలు పడాల్సి వస్తుంది. చాలా మాటలు పడాల్సి వచ్చింది. అంటే అందరికి నేను నాన్న చనిపోయిన తర్వాత టార్గెట్ అయిపోయాను. అది నేను స్టార్టింగ్ లో ఐ కుడెంట్ జీర్ణించుకోలేకపోయినాను. అండ్ తొందరపాటుతనంతోనో కోపంతోనే చాలా నిర్ణయాలు నేను తీసుకోవాలని అనుకున్న టైంలో కూడా నన్ను పుల్ డౌన్ చేసి, లేదు కంట్రోల్, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ నీడ్ టు సిట్ అండ్ టాక్, లేకపోతే ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళిపోతుంది. అండ్ నన్ను అప్పుడు కామ్ డౌన్ చేసింది తను. అండ్ విఖ్యాత్ కూడా, తను ఎక్కడో లండన్ లో చదువుతున్నప్పుడు నాన్న చనిపోవడము, హీ వాజ్ వెరీ యంగ్ అప్పుడు, 20 years, చాలా మెచ్యూర్డ్. సో తను అన్ని వదులుకొని రావడము, అక్క దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ, ఓకే దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ అని నేను అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక కాన్షియస్ గా, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు కొంచెం గ్రౌండెడ్ కావడానికి చాలా టైం పట్టింది. లేకపోతే జనరల్ గా మనకు తెలుసు అమ్మాయిలు ఎట్లా ప్యాంపర్ చేస్తారు ఇంట్లో. మేము ఒకరొకరితో మాట్లాడాల్సిన ఇంపార్టెన్స్ ని గుర్తించిన, అది దానికి ఒక విలువ మనం కేటాయించలేం. అది ఎట్లా అయింది అంటే తెలియదు, కానీ ప్రేమ అంటారు కదా, వాట్ ఈస్ ప్రేమ అంటే లవ్ కెనాట్ బి డిఫైన్డ్, ఇఫ్ యూ కెన్ డిఫైన్ ఇట్ ఇట్స్ నాట్ లవ్. అట్లా వాట్ వీ హ్యావ్ ఇస్ అ కెమిస్ట్రీ, ఐ కాంట్ డిఫైన్ ఇట్, ఇఫ్ ఐ కుడ్ డిఫైన్ ఇట్ ఐ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్, బట్ ఐ కెనాట్. సో అండర్స్టాండింగ్ ముగ్గురికి బాగా ఉంది కాబట్టి ఐ థింక్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, అవసరం పడలేదు.
పెద్దలు లేని కుటుంబాలు పెద్దలు అవసరం లేకుండా చేసుకున్న పరిస్థితి మాకు ఒకలాంటి పౌరుషం పొగరు. అంటే అబ్బాయిగా మీ వైపు నుంచి మీరు చెప్పండి, అమ్మాయిగా క్లియర్ చెప్తారు. పెళ్లి చేసుకోవాలి అని అనుకునే అబ్బాయిలు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏంటి? అంటే if you have to like నేను give ఎట్లా message. చెప్పగలుగుతానంటే నా సర్కమ్స్టాన్సెస్ జనరల్ గా ఉన్న సర్కమ్స్టాన్సెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. Yeah, yeah. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న సర్కమ్స్టాన్సెస్ లో అసలు ఎవరు కాదంటారు చెప్పండి? ఒక మినిస్టర్ ని పెళ్లి చేసుకోమంటే ఎవరైనా వద్దంటారు? మీరైతే జోక్ అయ్యకండి. Nice. మళ్ళీ అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ లో మంత్రిని పెళ్లి చేసుకోమని చెప్పేసి అంటే ఎవరు? సో నో, ఇట్స్ వెరీ ఈజీ. సో సో అయితే కామన్ మెన్ లా మీరేం చెప్పలేనంటారు ఇప్పుడైతే. నాన్న ఏదో కార్ కొనడానికి ఫోన్ చేసి, అరే मैं अपने बेटा के लिए गाड़ी खरीद रहा हूँ, अरे कार चाहिए, बोलता अरे किसके साथ शादी हो रहा है? मिनिस्टर के साथ। अरे कौन सा मिनिस्टर है, इतना यंग कौन है बोल के అడిగాడు. సో ఆ టైంలో సో నా సర్కమ్స్టెన్సెస్ మామూలు అన్కంపారబుల్. ఇంకోటి ఏంటంటే తను మేము మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు మా నాన్న బతుకున్నారు, మా నాన్న ఉండినారు. Yeah. సో తను కూడా ఎప్పుడు అనుకోలేదు నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని కేసులు పడతాయి, నా లైఫ్ ఇట్లా మారిపోతుందో తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న చనిపోయిన తర్వాత కూడా మేము నేను అడిగాను వాట్ డూ వి డూ, ఎట్లా కంటిన్యూ చేద్దాము అని అనుకున్నప్పుడు కూడా నేను కొద్దిగా తను ఎక్కడైనా ఇది అవుతాడేమని అనుకున్నా కానీ ఈ టుక్ డెసిషన్ వీల్ ఫినిష్ ఇట్ ఆఫ్, అట్లేం లేదని చెప్పి తను ఇది చేస్తాడు. నాన్న ఉన్నప్పుడు మా లైఫ్ డిఫరెంట్ గా ఉంటుందని అనుకున్నాం. అది ఆబ్వియస్లీ బిజినెస్ వైపు కానీ లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలని కానీ చాలా అనుకున్నాం మేము కూడా. ఎందుకంటే నా తర్వాత విఖ్యాతిని పెట్టేసి ఇంకా నేను కూడా పాలిటిక్స్ కి దూరం అయిపోయి ఇంకా నేను నాన్న విఖ్యాతి చూసుకుంటాడు, మేము ఏదో బిజినెస్లు ఫ్యామిలీ ఇది చూసుకోవాలని చెప్పి అనుకున్నాం. నాన్న చనిపోయిన తర్వాత తను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ తను చెప్పాడు నాకు, నాన్న చనిపోయిన డేనే అని చెప్పాడు, ఇప్పుడు నుంచి నా లైఫ్ మారిపోతుందని వాళ్ళ మదర్కి చెప్పేశాడు. మేమేదో చాలా గొప్పగా ఉంటుంది తను చెప్పినట్టు ఏదో జోక్ చేస్తున్నాడు కానీ ఏదో మంత్రిని చేసుకున్న మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు నాకు నేను మంత్రిని కాదు, నథింగ్ అవ్వదు. తర్వాత మొత్తం అంతా మారిపోయింది. బట్ రియల్లీ సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా కంప్లీట్ గా చేయకుండా మధ్యలోనే ఆపడానికి కారణం ఏంటంటే చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి, బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా కూర్చోబెట్టేసి వీడికి మళ్ళీ ఇంకొకసారి వీడిని రానివ్వకూడదు, నేను అనిపించుకోకూడదు. ఇంకొకసారి మరొకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మంచి కాన్వర్జేషన్ చేద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, బోత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.